నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా స్పైసెస్ పార్కులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన శాసనసభ్యులు ప్రత్తిపాటి. రైతులు దళారులకు అమ్మి మోసపోవద్దని హెచ్చరించిన ఎమ్మెల్యే. గణపవరం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, యువకునికి తీవ్ర గాయాలు, గుంటూరు ఆసుపత్రికి తరలింపు. నాదెండ్లలో వ్యక్తి బలన్మరణం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నాదెండ్ల పోలీసులు. ఈ నెల 28వ తేదీ సాయంత్రం 4 గంటలకు రెడ్ క్రాస్ సభ్యుల సమావేశం. గుర్తింపు కార్డుతో హాజరు కావాలని కోరిన తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్. పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన హౌసింగ్ కాలనీల అభివృద్ధి పనుల పురోగతిని సోమవారం సమీక్షించారు. జిల్లా కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ సిద్ధలింగమూర్తి పనుల పురోగతిని వివరించారు. జిల్లాలో పనుల తనిఖీ కోసం 18 బృందాలను ఏర్పాటు చేయగా మొత్తం 741 పనుల్లో ఇప్పటి వరకు 277 పనుల తనిఖీ మాత్రమే పూర్తయిందని, మిగిలిన 464 పనుల తనిఖీని వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తనిఖీల పారదర్శకంగా నిర్వహించి పూర్తయిన అన్ని పనులకు సంబంధించిన నివేదికను ఒక వారంలో డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్కు సమర్పించాలని సూచించారు. సమావేశంలో జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ జె ప్రభాకరన్, తనిఖీ బృందాలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలం మైదవోలు పరిధిలోని స్పైసెస్ పార్కులో ఏర్పాటు చేసిన పొగాకు కొనుగోలు కేంద్రంను సోమవారం స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. మార్కెట్ ద్వారా ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. పొగాకు కొనుగోలు ప్రక్రియను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు క్షుణ్ణంగా పరిశీలించారు. పారదర్శకంగా రైతుల వద్ద పొగాకును కొనుగోలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. మొదటి గ్రేడ్ పొగాకు 12,000 రూపాయలు తగ్గకుండా ప్రభుత్వం మార్గదర్శకాలను పాటిస్తూ తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. రైతులు వారి వద్దున్న పొగాకును కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన కోరారు. 13 మండలాల్లో 72 గ్రామాల్లో పొగాకు పంటను రైతులు పండించారని, మొత్తం పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నల్లబల్లి వేసినటువంటి రైతాంగాన్ని ఆదుకోవటం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి చొరవతోటి, అచ్చెన్నాయుడు గారి యొక్క ప్రోత్సాహంతో రాష్ట్రంలో ఉన్న నల్లబల్లి రైతుల దగ్గర ఉన్నటువంటి నిల్వలు మొత్తం 9,000 రూపాయలు, 12,000 రూపాయలు కొనడానికి ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కంపెనీలు గత సంవత్సర రేట్లను పోల్చుకొని ఈ సంవత్సరం రైతులు ఎక్కువ మంది ఈ నల్లబర్లీ వేయటం జరిగింది. కొన్ని కంపెనీలేమో బాండ్ పేపర్ మీద సంతకం లేకపోయినా ఓరల్గా చెప్పి రైతులను నమ్మించి కూడా ఎక్కువ ఎకరాలు పెంచేటువంటి దానికి కొన్ని కంపెనీలు ప్రోత్సహించినాయి. దాని ఫలితంగానే ఈరోజు నల్లబర్లీ ఎక్కువ ఏరియా 13 మండలాల్లో 72 గ్రామాల్లో వేశారు. 99,000 క్వింటాళ్ళు ఈరోజు రైతుల దగ్గర ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చొరవ, రైతు పక్షపాతి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు రైతులను ఆదుకోవాలి, అనుమతి లేకపోయినా వేసినటువంటి రైతులను ఆదుకోవడం కోసం ఈరోజు మార్కెట్ని రంగప్రవేశం చేసి కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో నల్లబర్లీ వేయొద్దని కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్తూ ఉంది. కాబట్టి రైతులను ఆదుకోవడం కోసమే ఈరోజు మార్కెట్ ద్వారా రైతుల దగ్గర ఉన్న నిల్వలు మొత్తం కొనుగోలు చేసి
రైతులను ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి రెండో సెంటర్ కూడా నేను ఈరోజు కలెక్టర్ గారితో, మినిస్టర్ గారితో, అచ్చెన్నాయుడు గారితో కూడా మాట్లాడటం జరిగింది. చిలకలూరుపేట కూడా రెండవ సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. వీలైన వరకు 6,000 కాకుండా 90 రూపాయల క్వింటాలు కిలో 120 రూపాయలు కొనుగోలు చేసేటువంటి దానికి మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. రైతులు కూడా క్వాలిటీ ఎక్కడికక్కడ వారు కూడా గ్రేడ్ చేసుకొని టాప్ క్వాలిటీ, మీడియము, లో అన్నీ మిక్స్ చేసి రేటు తగ్గించుకునేటువంటి పరిస్థితి రాకుండా ఏ గ్రేడ్కి ఆ గ్రేడ్ తీసుకొచ్చినట్లయితే రైతుకు కూడా ఎక్కువ ధర వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుతాం. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు వసూళ్లలో ఎక్కడా నిబంధనలు పాటించటం కానీ, చట్టం ప్రకారం వసూలు చేయటం కానీ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, జీవో నంబర్ 53, 54 నిబంధనలను ప్రైవేటు పాఠశాలలు ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా ఫీజులు వసూళ్లతో విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేశారని ప్రజా సంఘాలు, అఖిల భారత యువజన సమైక్య నాయకులు అన్నారు. సోమవారం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా స్థానిక తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్, మండల విద్యాశాఖ అధికారిని వివిఎస్ చంద్రకళకు నాయకులు వినతిపత్రం అందజేశారు. కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల బదిలీ ధృవీకరణ పత్రం టీసీపై అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో క్రీడా మైదానాలు, కనీస సౌకర్యాలు, లైబ్రరీలు లేవు. నిబంధనలు పాటించని సంస్థలకు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ, పట్టణ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి 800 నుంచి 2,220 చదరపు మీటర్ల క్రీడా మైదానం ఉండాలనే నిబంధనలున్నాయి. అయితే మండలంలో చాలా పాఠశాలల్లో ఇరుకు గదులు, కొన్ని చోట్ల అపార్ట్మెంట్లలో తరగతులు నిర్వహిస్తున్నారు. అటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అదేవిధంగా ప్రభుత్వం జర్నలిస్టు విద్యార్థులకు 50% రాయితీ ఇవ్వాలని జీవో జారీ చేసినప్పటికీ పాఠశాల యాజమాన్యాలు స్పందించడం లేదని, అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు బి శ్రీను నాయక్, ప్రైవేట్ టీచింగ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రకేశవులు రాంబాబు, ఏఐవైఎఫ్ నాయకులు వెంకటేష్, మల్లికార్జున్, రాంబాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల హవా ఫీజుల విషయంలో చాలా ఎక్కువగా ఉంది. ఒక ఎల్కేజీ విద్యార్థికి 15,000 నుంచి 20,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కార్పొరేట్ పాఠశాలలు అయితే 30,000 రూపాయలు ఫీజు ఉంటేనే మా పాఠశాలకి రండి చేర్పించండి అని చెప్పి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. తక్షణమే కార్పొరేట్ పాఠశాలపైన, అలాగే ప్రైవేట్ పాఠశాలపైన అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి గిరిజన సంఘాల నుంచి, అలాగే ఏఐవైఎఫ్ నుంచి, ఇతర ప్రజా సంఘాల నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కనీసం క్రీడా ప్రాంగణం లేనటువంటి పాఠశాలలో కనీసం 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అటువంటి పాఠశాలలు పుట్టగొడుగులా పుట్టుకొస్తూ ఉన్నాయి. కనీసం అనుమతులు లేవు, కనీస సౌకర్యాలు లేవు. నారా లోకేష్ బాబు తక్షణమే చర్యలు తీసుకొని విద్యార్థి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క ఆలోచన విధానం తగ్గట్టుగా పాఠశాలను తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజా సంఘాలకి, ఇతర నాయకులకి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. నాదెళ్ల మండలం గడపవరం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. మార్టూరు నుంచి గుంటూరు వైపు బైక్పై వెళ్తున్న తన్నీరు శ్రీకాంత్ తలపై ఉన్న టోపీ ముఖానికి అడ్డు రావడంతో ఆ టోపీని సరిచేసుకునే క్రమంలో వెనుక నుంచి వెళ్తున్న లారీ బైకును ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది. తులసి సీడ్స్, తులసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత తులసి రామచంద్ర ప్రభు జన్మదిన వేడుకలు గుంటూరులో జరిగాయి. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, రాధారంగ మిత్రమండలి కన్వీనర్ అచ్చుకోల మురళీకృష్ణ బృందం పాల్గొన్నారు. తులసి రామచంద్ర ప్రభుని దుశ్యాలువతో, బొకేతో ఘనంగా సత్కరించారు. సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాతీయ కాపు సంఘం నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, తోట శ్రీనివాసరావు, గోవింద్ గణేష్, మాస్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించినందుకు ఆగస్టులోపు పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుల స్థానంలో ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పక్షాన కోరుతున్నామని ఎస్టీయూ నాయకులు అన్నారు.
పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కోటేశ్వరరావు, రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటి శ్రీనివాసరావు మాట్లాడుతూ మే నెలలో జరిగిన పదోన్నతుల్లో మే నెల వరకు ఉన్న ఖాళీలలో సీనియర్ ఉపాధ్యాయులకు కల్పించాలని, కానీ డిఎస్సి నియామకానికి ముందు ఆగస్టు వరకు ఉన్న వేకెన్సీలన్నీ పదోన్నతులు కల్పించాలని కోరారు. లేనిచో సీనియర్ ఉపాధ్యాయులు డిఎస్సి వారి కంటే జూనియర్లుగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్టీయూ నాయకులు ఉన్నారు. నాదెళ్ల మండలంలో ఓ వ్యక్తి సోమవారం బలన్మరణం చెందిన సంఘటన జరిగింది. మండల కేంద్రంలోని నాదెళ్లలో మరో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరుము వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆదివారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా బంధువులు ఆయనను నరసరావుపేట మహాత్మా గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న క్రమంలో రాత్రి మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. వెంకటేశ్వర్లు నాదెళ్లలో ఉండడం లేదు. 2 సంవత్సరాల నుంచి నరసరావుపేటలో ఉంటున్నాడు. పొలం 75 సెంట్లు ఉంది. అది కూడా కౌలుకిచ్చాడు. 2 సంవత్సరాల నుండి పంటలు కూడా వేయడం లేదు. మృతికి కారణాలు ఇంకా తెలియలేదు. ఇది వ్యవసాయ అధికారులు చెప్పిన సమాచారం. నాదెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ షిరిడీ సాయి సమాజ ఆదేశాల మేరకు ప్రతి నెలలో సాయి తత్వ ప్రచార కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాలలోని పుర ప్రముఖులను కలిసి వారికి సాయి చిత్రపటాన్ని, సాయి వస్త్రమును అందించి తత్వ ప్రచారం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా సోమవారం పట్టణంలో గత 30 సంవత్సరాలుగా ఎంతోమంది తల్లులకు తన వైద్య సేవ ద్వారా బిడ్డలను అందించి తన చేతి మీదుగా కొన్ని వేల శస్త్రచికిత్సలు నిర్వహించి ఎంతోమందికి ప్రాణదానం చేస్తున్న ప్రముఖ వైద్యులు, సంఘ సేవకులు డాక్టర్ ముద్దన రమేష్ బాబు గారిని కలిసి షిరిడీ సాయి నుంచి తెచ్చిన సాయి వస్త్రంతో సత్కారం చేశారు. వారికి సాయి చిత్రపటాన్ని సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు మద్దుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ భవనంలో రెడ్ క్రాస్ సభ్యుల సమావేశం జరుగుతుందని రెడ్ క్రాస్ స్థానిక అధ్యక్షులు తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు. ఈ సమావేశానికి గతంలో పనిచేసిన కార్యదర్శులు, సభ్యులు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు. వచ్చే సమయంలో సభ్యులు తమ సభ్యత్వ కార్డు తీసుకొని రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పూర్వ కార్యదర్శి చుక్కా విన్సెంట్ పాల్ తదితరులు ఉన్నారు. ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణం, మనం ఈ రెడ్ క్రాస్ సొసైటీ ఏదైతే ఉందో బై వర్చ్యూ ఆఫ్ పోస్ట్ తహసీల్దార్ గారు ప్రెసిడెంట్గా వ్యవహరించబడతారు. సో ఈ రెడ్ క్రాస్ కార్యక్రమాలు ఏవైతే మంచి కార్యక్రమాలు ఉన్నాయో అవి కొన్ని సంవత్సరాలుగా మరుగున పడ్డాయి. సో ఈరోజు మనం ఈ రెడ్ క్రాస్ గురించి ఫ్యూచర్ కార్యాచరణ ఏదైతే చేయదలుచుకున్నామో దాని గురించి చర్చించడానికి మరియు కార్యవర్గ సభ్యుల్ని ఎన్నుకోవటానికి సర్వసభ్య సమావేశం శనివారం 28వ తారీఖు 4 గంటల సమయంలో సర్వసభ్య కార్య సమావేశం రెడ్ క్రాస్ సొసైటీ తరఫున నిర్వహించడం జరుగుతుంది. సో సభ్యులందరూ మీరు సర్వసభ్య సమావేశానికి 28వ తారీఖు శనివారం 4 గంటలకి అందరూ హాజరవ్వాల్సిందిగా తెలియజేయటం అయింది. స్పైసెస్ పార్క్లో ఏర్పాటు చేసిన పొగాకు కొనుగోలు కేంద్రంలోనే రైతులు తమ పొగాకు అమ్ముకోవాలని మండల వ్యవసాయాధికారిని సరిత కోరారు. దళారులకు అమ్ముకోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. గ్రేడింగ్ సక్రమంగా చేసి తీసుకువెళ్లాలన్నారు. లేకుంటే మొదటి గ్రేడు పొగాకు కూడా ద్వితీయ గ్రేడ్లో పడే అవకాశం ఉంటుందన్నారు. మొదటి గ్రేడు పొగాకుకు 12,000 రూపాయలు, ద్వితీయ గ్రేడుకు 6,000 రూపాయలు చెల్లిస్తామని ఆమె పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశం వినియోగించుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ ఉన్నారు. వాళ్ళు గ్రేడ్ చేసుకోవాలండి ఫార్మర్స్ గ్రేడింగ్ చేసుకునేటప్పుడు. దాంతోపాటుగా మనకి చౌడు భూముల్లో పండించిన పొగాకు అనేది మనకి అక్కడ తీసుకోవడం అనేది జరగదు. కొంచెం ఫార్మర్స్ అది మనం తీసుకుని వెళ్ళేటప్పుడు అది చూసుకొని తీసుకుని వెళ్ళాలండి. అలాగే ఇప్పుడు సార్ చెప్పినట్టు గ్రేడ్ 1 120 రూపీస్ పర్ కేజీకి మనకి పడుతుంది. అలా గ్రేడింగ్ చేసుకునేటప్పుడు మనము ఏవైతే లోవర్ లీవ్స్ ఉన్నాయో అవి కూడా మధ్య చేసుకోకుండా చేసుకోవాలి. లేదంటే ఆ వేలు కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మనకి మార్కెట్ ద్వారా టాప్ లీవ్స్, మిడిల్ లీవ్స్ ఒక గ్రేడ్ గాను, లోవర్ లీవ్స్ ఒక గ్రేడ్గా ఎంపిక చేయడం జరిగింది. మనం గ్రేడింగ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకొని అవి రెండు ఒక గ్రేడ్ ఉండే విధంగా మీరు వేళ్ళు రెడీ చేసుకుంటే
ఎందుకంటే వన్స్ మనందరికీ తెలిసిందే పొగాకు ఎప్పటి నుంచో మనము పండిస్తున్నాం కాబట్టి అది వాళ్ళు క్వాలిటీ చూసేటప్పుడు మనకి వేల్ మధ్యలో కనుక మనకి చెక్ చేసినప్పుడు ఈ ఏదైతే లో గ్రేడ్ లీవ్స్ కనుక ఉంటే వేల్ మొత్తానికి కూడా రేటు డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కొంచెం ఈ సూచనలు పాటించి మనకి షెడ్యూల్ వచ్చిన దాన్ని బేస్ చేసుకొని మీరు మార్కెట్ ద్వారా పొగాకు కొనుగోలు చేసుకొని మంచి ధర పొందవచ్చు అనేది కూడా మన రెవెన్యూ మరియు అగ్రికల్చర్ నుంచి కూడా అందరికీ కూడా సూచన చేయడం జరిగింది. థ్యాంక్ యూ. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమం సోమవారం బస్టాండ్ సమీపాన ఉన్న స్థానిక బీజేపీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు పాల్గొని మాట్లాడారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు ఆదేశానుసారం నిర్వహించినట్టు సీనియర్ నాయకులు దడబిడ పుల్లయ్య తెలిపారు. తొలుత ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ పటేల్, మాజీ అధ్యక్షులు దడబడ పుల్లయ్య, ఓబీసీ మోర్చా అధ్యక్షులు కుప్పం కళ్యాణ దుర్గారావు, నరసింహులు, వెంకటేశ్వర్లు, అన్నపరెడ్డి లక్ష్మణ్, రాయుడు, గుమ్మ బాలకృష్ణ, షేక్ సుభానీ, సల్మాన్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా ఒక పూర్తిగా సభ్యతగా కరెక్ట్గా అబద్ధం ఆడకుండా మోసం చేయకుండా న్యాయంగా ఉండాలి. మన పార్టీ సిద్ధాంతం ప్రకారం మనం అందరం కలిసి ఉద్యోగంలాగా అందరినీ కలుపుకొని ప్రతి వాళ్ళని తీసుకొని కలుపుకొని పోవాలని, అదే కాదండి ఎప్పుడు కూడా మంచి చేసేవాళ్ళని ఎప్పుడు చెడగొట్టలేడు. ఎందుకంటే మనం 10 మందికి మంచిగా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, పార్టీని కాపాడుకోవాలి, మనల్ని పార్టీ కాపాడుకోవాలి. చేసిన ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరకు సెలవు. నమస్కారం.